కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్ అట. కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్ అట. కొత్త మంత్రి ఎవరు? వాకిటి శ్రీహరి, లేకపోతే అడ్లూరి లక్ష్మణ్, లేకపోతే వివేక్ ఆ క్లాస్ ఇచ్చేంత సినిమా ఉండదు. సో ఇస్తే అడ్లూరి లక్ష్మణ్ కనియాలా, లేకపోతే వాకిటి శ్రీహరి కనియాలే. సో ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా స్పష్టంగా శ్రీహరి ఏమో బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి మంత్రి, అదేవిధంగా అటు అడ్లూరి లక్ష్మణ్ ఏమో దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి మంత్రి. సో ఇప్పుడు చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి, కొత్త మంత్రికి ఐఏఎస్ క్లాస్ అట. ఏ ఫైల్ ఎప్పుడు క్లియర్ చేయాలో మాకు తెలుసు, నా పనికి ఇబ్బంది పెట్టద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు, మినిస్టర్ కు కటుగా ఆఫీసు సమాధానం, సెక్రటరీ దగ్గర చాలా కాలంగా ఫైల్స్ డిమాండ్ అంటూ వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లు తమ ఇష్టారాజ్యంగా ఏ విధంగా వివరిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది కదా. ఐఏఎస్లు కూడా మంత్రుల మాట వినట్లేదు అంటే, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీలు మంత్రుల మాట కూడా వినట్లేదు అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. సో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది, సెక్రటరీ మొత్తం కూడా ఇంకా కేసీఆర్ కన్సర్న్లో పనిచేస్తా ఉంది తప్ప రేవంత్ రెడ్డి కన్సర్న్లో పనిచేస్తలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ విధమైనటువంటి పాలన మన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు, చాతగాని పాలన కనబడతా ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అవుతా ఉంది. చూడండి, సెక్రటరీ దగ్గర చాలా కాలంగా ఫైల్స్ పెండింగ్ అట, త్వరగా క్లియర్ చేయమన్నందుకు అసహనం అంటూ చూస్తున్నాం. పాలన విషయాల్లో మంత్రులకు బ్యూరోక్రాట్ సలహాలు సూచనలు ఇవ్వాలి. అందులో కొత్తగా మంత్రి బాధ్యతలు తీసుకున్నటువంటి లీడర్ల విషయంలో కొంత చొరవ తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించాలి. కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యత స్వీకరించిన ఓ మంత్రితో ఓ సీనియర్ ఐఏఎస్ ఫోన్లో మాట్లాడిన తీరు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అనేటువంటి హోదాను గౌరవించకుండా ఆ ఐఏఎస్ చులకనగా మాట్లాడినట్టు ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ అధికారికి చాలా గర్వం, అహం ఉందని, ప్రజల పట్ల మర్యాద లేకుండా వ్యవహరిస్తుంటారని ఫైర్ అవుతున్నారు. మరి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆ పొజిషన్ నుంచి తీసేస్తారా రేవంత్ రెడ్డి? తీసేయడు, ఎందుకంటే ఆయన కోసం పనిచేస్తారు కానీ మంత్రుల కోసం పనిచేయరు కదా. సో ఈ విధమైన పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఈ ప్రభుత్వం పైన ప్రజలకి కనీస గౌరవం కూడా లేదు. సో కటువుగా సమాధానం, తన శాఖకు చెందిన ఫైల్స్ ఆ సెక్రటరీ వద్ద చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేందుకు సంబంధిత సెక్రటరీకి మంత్రి ఫోన్ చేశారు. సెక్రటరీ గారు వెంటనే ఆ ఫైల్స్ క్లియర్ చేసి పంపండి ప్లీజ్ అని మంత్రి కోరారు. కానీ సెక్రటరీ మాత్రం మంత్రి అనే కనీస మర్యాద సైతం ఇవ్వకుండా వ్యవహరించినట్టు సమాచారం. ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటి మీరు ఎప్పుడు పడితే అప్పుడే ఫోన్ చేస్తారా? ఎప్పుడు పడితే అప్పుడే ఫోన్ చేస్తారా? ఇలా పదే ఫోన్ చేస్తే ఎలా? నేను పనులు చేయొద్దా? ఎప్పుడు ఏ ఫైల్ క్లియర్ చేయాలో మాకు తెలుసు అంటూ కటుగా మాట్లాడారు. కానీ మంత్రి మాత్రం తన సహచరుల్లో సరే సార్ కాస్త త్వరగా క్లియర్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. సో సెక్రటరీ తీరుపై విమర్శలు. ఫోన్ మాట్లాడే సమయంలో మంత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో ఆ సమయంలో మంత్రి వద్ద ఉన్నటువంటి పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో సెక్రటరీ తీరు బహిర్గతమైందని ఆ నేతలు చర్చించుకున్నారు. నిజానికి ఆ ఆఫీసర్ చాలా మంది ఎమ్మెల్యే విషయంలో ఇదే తీరుగా వివరిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆ మంత్రి స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉంటే ఆ అధికారి అదే తరహాలో మాట్లాడేవారా అనే చర్చ జరుగుతున్నది. ఎవరు ఇది? నాకు తెలిసి అడ్లూరి లక్ష్మణ్ సంబంధించినటువంటి ప్రయత్నమే, అంతే తప్ప ఇంకా ఏమీ ఉండదు అక్కడ. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క అడ్లూరి లక్ష్మణ్ సంబంధించినటువంటి పేషీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇది 100% వాస్తవం. అది ఎవరు ఏంటిది అనేది ఒకసారి చాలా డీటెయిల్ గా మనం చూస్తే చాలా రకాలుగా మనం చూద్దాం. దాని గురించి కొంత డీటెయిల్ గా మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. నాకు తెలిసి అడ్లూరి లక్ష్మణ్ అయి ఉంటాడు, 100% అడ్లూరి లక్ష్మణే. ఈయన ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ. ఒకసారి చూద్దాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ చూసేస్తే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ కన్సర్న్ మినిస్టర్ అది. సో ఎన్విరాన్మెంటల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హ్యాండ్లూమ్, హెల్త్, మెడికల్, హైయర్ ఎడ్యుకేషన్, హోమ్, హౌసింగ్, ఇండస్ట్రియల్, ఇన్ఫర్మేషన్ పబ్లిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇరిగేషన్, లా అండ్ ఆర్డర్, మైనార్టీ వెల్ఫేర్ చూద్దాం. ఫస్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఎవరు? అడ్లూరి లక్ష్మణ్. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ఇక్కడ చూద్దాం. సెక్రటరీ ఎవరినే? షైఫుల్లా ఐఎఫ్ఎస్ అని ఉంది. ఓకే, ఇదొకటి. రెండోది మున్సిపల్ పంచాయతీరాజ్, ప్లానింగ్, పబ్లిక్ రెవెన్యూ, రోడ్స్, స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ చూద్దాం. సోషల్ వెల్ఫేర్ ఎవరు? శ్రీ అడ్లూరి లక్ష్మణ్. దీనికి సంబంధించిన సెక్రటరీ ఎవరు? జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ అట. మరి ఈయన ఇంకెవరా అనేది తెలవాల్సిన అవసరం అయితే ఉంది. సో పాపం ఇట్లా దళిత్, ఉమెన్, ట్రైబల్ వెల్ఫేర్ చూద్దాం. ట్రైబల్ వెల్ఫేర్ ఎవరున్నారు? సెక్రటరీ ఎవరు? ఏ శరత్ ఐఏఎస్ అట. ఏ శరత్ ఎవరు?
అంటే ఈ ముగ్గురు నలుగురు ఐఏఎస్లలో వీళ్ళే ఎవరో ఒకరు ఉంటారు. ఈ ముగ్గురు 4 ఐఏఎస్లే పాపం ఈయనను ఇబ్బంది పెడుతూ ఉంటారు. 100% ఇదే జరుగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆ ఐఏఎస్లను తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల ఈరోజు మంత్రులు దేకలే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకేం చేస్తారు వీళ్ళుగా?